ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు 4 ఆప్షన్స్ ఉంటాయండి. బాగా వినండి, కొంచెం శ్రద్ధగా వినండి. సో మనకు మొత్తం కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఆప్షన్స్లో భిన్నంగా ఉన్నదాన్ని వేరు చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 123, 146, అదేవిధంగా నెక్స్ట్ 176, నెక్స్ట్ వచ్చేసి 223 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా హండ్రెడ్స్ తోటి ఉంటాయి కదా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని వేరు చేసేయాలి, పక్కకు పడేసేయాలి. ఇది ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఆన్సర్ ఈ మూడింట్లోనే ఉంటుంది. భిన్నంగా ఉన్నదాన్ని వేరు చేయాలి. వేరు చేసిన ఆ మూడిట్లో మన ఆన్సర్ ఎక్కడ ఉంది సార్, ఎలా తెలుసుకుంటాము అని చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయో మనం దాన్ని ఏదో భిన్నంగా ఉన్నదని పక్కన పెట్టేస్తాం కదా. ఈ మూడింటిలో దీనికి సిమిలర్గా ఏది ఉందో చూసుకోవాలండి. దీనికి సిమిలర్గా ఉన్నటువంటి చూసుకోండి. సో ఇప్పుడు 146 సిమిలర్గా లేదు, 176 సిమిలర్ కాదు, 123 ఏంటి సిమిలర్గా కనపడుతుంది. ఎందుకంటే ఇది 223, ఇది 123. సో భిన్నంగా ఉన్నదాన్ని పక్కకు వేరు చేసింది, ఇది ఆన్సర్ కాదు. ఈ మూడింటిలో దేన్ని పిక్ చేసుకోవాలి ఆన్సర్గా అంటే దీనికి సిమిలర్గా, అది ఫిజికల్గా కావచ్చు, లాజికల్గా కావచ్చు, సిమిలర్గా ఉన్నది ఆన్సర్ కావడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. అది ఆన్సర్ కావడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మేజర్ టిప్ అండి, ఇది మేజర్ టిప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి, x⁻³ - 4x² అన్నాం. అదేవిధంగా x⁻³ - 4x², x⁻³ - 4x², x⁻³ + 4x². సో భిన్నంగా ఉన్నది ఏంటి ఇక్కడ, దీన్ని తీసేద్దాం. ఫస్ట్ ఇంకా 4ని తీసేద్దామండి. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసేద్దామండి. తీసేసి దీంతో కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏది సిమిలర్గా ఉందని చూద్దామండి. ఏది సిమిలర్గా ఉందని చూసినప్పుడు చూడండి ఇక్కడ మనకి సో 4x² - 9x - 18, 4x² - 9x - 18. సో ఇక్కడ చూడండి మళ్ళీ 4x² + 9x అయింది. +9x ఉంది, ఇక్కడ లేదు. ఓకేనా. సో -9x + 18 ఉందా, లేదు. సో కాబట్టి దీనికి సిమిలర్గా ఉన్నది ఏంటి, ఇది. ఓకేనా. ఆడ్గా ఉన్నదాన్ని పిక్ చేసాము, కంపేర్ చేసినప్పుడు ఇది కంపేర్ అయింది మనకి. ఇక్కడ 3 అనేది ఆన్సర్ అవుతుంది. 100% ఇది కూడా మన టెక్నిక్ అనేది పనిచేస్తూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు వేరియస్ అండ్ వుడ్ బిడిజెస్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి టెట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, అదేవిధంగా టెట్ పేపర్ 1, పేపర్ 2. సో దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా ఎస్జిటిలో కూడా మ్యాథ్స్ ఉంటుందండి. వీళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేటువంటి ఒక వీడియో అయితే ఇది. సో అదేంటంటే మ్యాథ్స్ అంటే మాకు భయం, ఇంకా మ్యాథ్స్ అంటే మాకు అసలు రాదు, మేము మ్యాథ్స్ చదవలేము అన్నవారి కోసం అయితే ఈ టెక్నిక్ అయితే సూపర్ టెక్నిక్ అండి, సూపర్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఫైనల్గా మీరు ఇంకా ఏమీ చదవలేదు, నాకు టైం లేదు, ఇంకా కంప్లీట్గా నాకు మ్యాథ్స్ అంటే నేను ముట్టుకొని సార్ అన్న వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీరు చదవండి. ఫస్ట్ చదవడానికే ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికే ప్రయత్నించండి, అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికే ప్రయత్నించండి. అవన్నీ కాదు అన్నప్పుడు మాత్రమే చివరి అస్త్రంగా ఈ టెక్నిక్కి ప్రయోగించండి. సో నేను ఇది ఊరికే చెప్పట్లేదండి, మీకు కొన్ని ఒక 60 వరకు క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టెట్ క్వశ్చన్ పేపర్స్ 2025 జనవరిలో జరిగిన, 2024 మేలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ చూద్దాము. మనం చూసుకున్నటువంటి అంటే మనం చూడబోయేటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో సూపర్ టెక్నిక్ అని చెప్తున్నాం. ఈ టెక్నిక్ ఆ క్వశ్చన్స్కి అప్లై చేద్దాం. మరి మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం, ఎంతవరకు ఫెయిల్ అవుతున్నాం అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో నేను 100% ఏ విధంగా పనిచేస్తుందని చెప్తాను. ఓకేనా. రైట్, ఈ వీడియో యూస్ఫుల్ ఉంది, తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లే స్టోర్లో ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి తప్పకుండా. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే ఇంకా మన ఛానల్ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. సో ఇక్కడ కనపడే వాళ్ళంతా కూడా తెలంగాణలో సాధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సాధించిన వాళ్ళు. ఇక్కడ చూసినట్లయితే ఏపీలో రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి ఏపీ ఏదైతుందో అక్కడ మనకి జాబ్ సాధించిన వీళ్ళందరూ కూడా. సో తప్పకుండా డెమో వీడియోస్ చూడండి. అండ్ దెన్ బాగా అనిపిస్తే మాత్రం కేకే బయాలజీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ కోర్స్ అందుబాటులో ఉంటే చూడండి. రైట్, తప్పకుండా అసలు ఇంకా ప్రశ్న చూడాల్సిన పని కూడా లేదండి. ఈ టెక్నిక్స్ టిప్స్ ఏవైతే ఫస్ట్ చెప్తాను, దెన్ ఆ టిప్స్ని మనం అప్లై చేద్దాం. ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నామో అర్థమవుతూ ఉంటుంది. రైట్, గత ప్రశ్న పత్రాలు ఏవైతేనో వాటిని విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. ఆ క్వశ్చన్ల పైన మనము అనుకున్నటువంటి టెక్నిక్స్ ఏవైతేనో అవి అప్లై చేసినట్లయితే మరి ఎంతవరకు పనిచేస్తాయి, ఎంతవరకు పని చేయమనో చూద్దాం. ఏంటి చూద్దామండి. ఒక్కొక్క టిప్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక 4 టెక్నిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఆ 4 టిప్స్ తప్పకుండా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు 4 ఆప్షన్స్ ఉంటాయండి. బాగా వినండి, కొంచెం శ్రద్ధగా వినండి. సో మనకు మొత్తం కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఆప్షన్స్లో భిన్నంగా ఉన్నదాన్ని వేరు చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 123, 146, అదేవిధంగా నెక్స్ట్ 176, నెక్స్ట్ వచ్చేసి 223 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
సో ఇవన్నీ కూడా హండ్రెడ్స్ తోటి ఉంటాయి కదా, దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని వేరు చేసేయాలి, పక్కకు పడేసేయాలి. ఇది ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఆన్సర్ ఈ మూడింట్లోనే ఉంటుంది. భిన్నంగా ఉన్నదాన్ని వేరు చేయాలి. వేరు చేసిన ఆ మూడిట్లో మన ఆన్సర్ ఎక్కడ ఉంది సార్, ఎలా తెలుసుకుంటాము అని చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయో మనం దాన్ని ఏదో భిన్నంగా ఉన్నదని పక్కన పెట్టేస్తాం కదా, ఈ మూడింటిలో దీనికి సిమిలర్గా ఏది ఉందో చూసుకోవాలండి. దీనికి సిమిలర్గా ఉన్నటువంటి చూసుకోండి. సో ఇప్పుడు 146 సిమిలర్గా లేదు, 176 సిమిలర్గా లేదు, 123 ఏంటి సిమిలర్గా కనపడుతుంది, ఎందుకంటే ఇది 223, ఇది 123. సో భిన్నంగా ఉన్నదాన్ని పక్కకు వేరు చేసింది, ఇది ఆన్సర్ కాదు. ఈ మూడింటిలో దేన్ని పిక్ చేసుకోవాలి ఆన్సర్గా అంటే దీనికి సిమిలర్గా, అది ఫిజికల్గా కావచ్చు, లాజికల్గా కావచ్చు, సిమిలర్గా ఉన్నది ఆన్సర్ కావడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. అది ఆన్సర్ కావడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మేజర్ టిప్ అండి, ఇది మేజర్ టిప్ గుర్తుపెట్టుకోండి. ఇది మేజర్ అంటే మేజర్ టిప్. సో మ్యాక్సిమం చాలా సందర్భాల్లో ఇది వర్కౌట్ అయ్యేటువంటి భిన్నంగా ఉన్నది భిన్నంగా ఉన్న దానిని తీసివేయండి. మిగిలిన వాటిలో తీసివేసిన దాంతో దగ్గర పోలికలు ఉన్నదాన్ని సమానంగా ఎన్నుకోవడానికి ప్రయత్నించండి. సో దగ్గర పోలికలు అంటే లాజికల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అలా దగ్గరగా పోలికలు ఉన్నదాన్ని సమాధానంగా ఎన్నుకోండి. ఇది ఒకటి ఫస్ట్ టిప్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసినట్లయితే సాధారణంగా ఆప్షన్స్లో ఏంటంటే 4 ఆప్షన్స్లో కొన్ని సందర్భాల్లో 2 ఓ రకంగా ఉంటాయి, 2 ఓ రకంగా ఉంటాయండి. అంటే ఈ 2 సిమిలర్గా ఉంటాయి, ఈ 2 సిమిలర్గా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటిది సో √3 × 2 సంథింగ్ ఏదో అనుకుందామండి, ఓకేనా. బి వచ్చేసి √3 × 9 అనుకుందాం. నెక్స్ట్ సి వచ్చేసి 1/3 అనుకుందాం. డి వచ్చేసి 1/5 అనుకుందాం. ఇలా ఉన్నాయి అనుకుందామండి ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకు రెండు సిమిలర్గా కనపడుతున్నాయి. సో ఇది సిమిలర్ √ కనపడుతున్నాయి, ఇవేమో ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయి కదా, భిన్నాలు కనపడుతున్నాయి. అలా రెండు ఆప్షన్స్ అనేవి సేమ్గా ఉండేందుకు ప్రాబిలిటీ ఉంటుంది, ఓకేనా. ఇది ఒక కేసు మనకి. సో ఈ సందర్భాల్లో సాధారణంగా 2 కానీ 3 కానీ ఆన్సర్ ఎన్నుకోవడానికి ప్రయత్నించండి. 2 కానీ 3 కానీ ఆన్సర్ ఎన్నుకోవడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం సందర్భాల్లో 2 లేదంటే 3 ఆన్సర్ ఉండడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. రైట్, ఇంకొకటి చూద్దామండి ఇప్పుడు. ఇదొక సందర్భం. ఇంకో సందర్భంలో చూసినట్లయితే ఇక్కడ మనకిచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో 4 ఆప్షన్స్ అనేవి కంప్లీట్గా భిన్నంగా ఉంటాయండి. ఒకదానికొకటి పోలికలు ఉండవు. ఒక కేసు ఏమో 3 రకంగా ఉంటాయి, ఒకటి భిన్నంగా ఉండదు, దాన్ని సపరేట్ చేసేసాం. సో దాంతో కంపేర్ చేసుకొని ఆన్సర్ దేవులాడుకున్నాం. రెండో కేసు ఏంటి, 2 రకంగా ఉంటాయి, 2 రకంగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆన్సర్ ఏం పెట్టాలి, 2 లేదంటే 3 ఆన్సర్ పెట్టాలి. ఇంకొక సందర్భం ఏంటి అని చూసినప్పుడు మనకు 4 సమాధానాలు భిన్నంగా ఉంటాయి, ఒకదానికొకటి పోలికలు ఉండవు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో ఆప్షన్ వచ్చేసి 1.23 ఉంది, రెండో ఆప్షన్ వచ్చేసి √2 ఉన్నది, మూడో ఆప్షన్ వచ్చేసి 3/4 ఉంది, నాలుగో ఆప్షన్ వచ్చేసి 658 ఉంది అనుకుందాం, ఓకేనా. ఇదేమో డిజిట్లో ఉంది, ఇదేమో √2 ఉంది, ఇదేమో ఫ్రాక్షన్ ఉంది, ఇదేమో నార్మల్ నెంబర్ ఉంది కదా. సో ఇట్లా మనకేంటంటే అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్న సందర్భాల్లో ఉన్నటువంటి సందర్భంలో మరొకటి ఏంటి అని చూసినట్లయితే మరొక అంశం చెప్తాను. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయండి. 123, 124, 125, 126 ఇలా 4 ఆప్షన్స్ అన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నా లేదంటే అన్నీ కూడా దాదాపుగా సిమిలర్గా ఉన్నప్పుడు సాధారణంగా ఫస్ట్ది కానీ లాస్ట్ది కానీ ఆన్సర్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఆ సందర్భంలో 1 కానివ్వండి లేదంటే 4 కానివ్వండి సమాధానంగా ఎన్నుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో సింపుల్గా ఫస్ట్ 3 అయితే చూశారు కదా. ఒకటేంటి, 4 ఒకటి భిన్నంగా ఉన్నదాన్ని దాన్ని వేరు చేసి మిగిలిన 3 దానికి లాజికల్గా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి సిమిలర్గా ఉన్నది ఆన్సర్ అవుతుంది. రెండవది రెండో రకంగా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి 2 లేదంటే 3 అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఏబిసిడి అంటే బి లేదంటే సి అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే 4 ఒకదానికొకటి సంబంధం లేకున్నా లేదంటే 4 సిమిలర్గా ఉన్నప్పుడు ఏంటంటే 1 లేదంటే 4 ఆన్సర్ కావడానికి సమాధానం అయితే ఛాన్స్ ఉందండి. సో ఇలా చూసుకోండి. అండ్ ఇంకా చూసినట్లయితే దగ్గర పోలికలు ఉన్న సమాధానాల్లో వాటి మధ్య భేదం తక్కువగా ఉన్న సమాధానం కావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 123 ఉంది, 4 ఆప్షన్స్ చూద్దామండి. 123 ఉంది, 124 ఉంది, 128 ఉంది, 136 ఉంది. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 128కి 136 చూసినట్టయితే 8 ఉంది డిఫరెన్స్. సో ఇక్కడ 4 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంది కదా. అంటే ఈ రెండిట్లో సమాధానం ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది ఒక టిప్ అండి. సో ఓవరాల్గా ఈ 4 టిప్స్ అనేక సందర్భాల్లో మనం అప్లై చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఆ క్వశ్చన్లపై అప్లై చేసి మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం ఎంతవరకు ఫెయిల్ అవుతాం. నేను 100% సక్సెస్ అవుతాను చెప్పట్లేదు ఇక్కడ.
మన టెక్నిక్స్ అనేవి అప్లై చేద్దాము. అప్లై చేసినప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే మోర్ దెన్ 60% అయితే స్కోర్ కంపల్సరీ చేస్తామండి ఈ టెక్నిక్స్ తోటి. చూద్దామండి అక్కడ మనకి ఏవి అప్లై అవుతున్నాయి, ఏది అప్లై కావట్లేదని కంప్లీట్గా ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుందండి ఈ టెక్నిక్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయట్లేదు అనేది. ఓకేనా, రైట్. చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఏంటంటే జస్ట్ అ మినిట్. ఇది వచ్చేసి లాస్ట్ 2025 జనవరిలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో టెట్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూద్దాము. అండ్ అదేవిధంగా 2024 సంబంధించిన మ్యాథమెటిక్స్ కూడా చూద్దామండి. చూస్తే మనకు అర్థమవుతుంది మనం చూసుకున్నటువంటి టిప్స్ అనేది ఇక్కడ అప్లై అయితే కావనేది చూద్దామండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో సింపుల్, ఇక్కడ 1,40,000 నేను క్వశ్చన్ చదవట్లేదు, నేను ముందే చెప్పాను తమ్నైల్ పెట్టే క్వశ్చన్ నాకు సంబంధం లేదండి. సో ఇఫ్ అట్ ఆల్ క్వశ్చన్ కూడా చూడండి, ఒకవేళ ఈజీగా అనిపిస్తే దెన్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. 45,000, 1,40,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 1,30,000. ఓకేనా, 1,30,000, 1,35,000. ఓకేనా. ఇప్పుడు భిన్నంగా ఉన్నది ఏంటి అని చూసినట్లయితే ఇది 45,000 భిన్నంగా ఉంది, అన్నీ కూడా 1,00,000 ఫిగర్ తోటి ఉన్నాయి. ఓకేనా, ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిమిలర్గా ఏమున్నాయి చూడండి, 1,40,000 ఉంది, 1,30,000, 1,35,000 ఉంది. ఓకేనా, ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఆన్సర్ ఉండేది ప్రాబిలిటీ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేద్దాం, తీసేద్దాం. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇంకా 1,35,000 ఒకటి కనపడుతుంది, 1,30,000 ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండేది ప్రాబ్లం. అంటే ఇక్కడికి మన యొక్క ఆన్సర్ రైట్ అయ్యేటువంటి ప్రాబిలిటీ అనేది 50% పెరిగిపోయింది. రైట్, 50%లో మనం ఉన్నాం ఇప్పుడు ఎలిమినేట్ చేసినటువంటి చూద్దామండి. సో ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది ఎలిమినేట్. ఇక్కడ 35, 45 ఇక్కడ కనపడుతుంది. సో కొంచెం సిమిలర్గా అనిపిస్తుంది కదా మనకి. సో కాబట్టి ఇది ఆన్సర్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంది. సో కాబట్టి 4 పెట్టినట్లయితే మీరు 100% రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ సందర్భంలో మన టెక్నిక్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, రైట్. ఇంకోటి చూద్దాం మళ్ళీ. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 136 ఒకటి ఉంది, 132 ఒకటి ఉంది, 128 ఉంది, 140 ఉన్నది. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఆల్ మనకేంటి ఇక్కడ చూసినట్లయితే ఒకసారి రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి రెండు కూడా సేమ్ లేవండి మనకేంటి 136, 132, 128, 140. ఇక్కడ సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి, 136 ఉంది, 132 ఉంది, 130 ఉండేటువంటి నెంబర్స్. ఇక్కడ 128 డిఫరెంట్గా ఉంది, 140 డిఫరెంట్. ఇది 20స్లో ఉంది, ఇది 40స్లో ఉంది, 30స్లో మాత్రం ఇవి రెండు ఉన్నాయి. కాబట్టి ఏంటి ఇక్కడ సిమిలర్గా ఉన్న వాటిల్లో ఆన్సర్ ఉండడానికి ప్రాబిలిటీ మనకు కనపడుతూ ఉంది కదా. సో కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. 1, 2. సో మన మూమెంట్ అక్కడ అదృష్టం ఉండి ఇది సెలెక్ట్ చేసుకుంటే రైట్ అవుతుంది. ఒకవేళ మన టైం బాగాలేకుండా ఇది సెలెక్ట్ చేసుకుంటే రాంగ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 50% ఆన్సర్స్ని ఫిల్టర్ చేసాం, ఎలిమినేట్ చేసాం. కాబట్టి ఇక్కడ ఏంటి మనం 50% ఛాన్స్ అయితే పెరిగిపోయాయి రైట్ ఆన్సర్ కావడానికి. సో అంతే తప్ప బ్లైండ్ ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళకండి. సిమిలర్గా ఉన్న వాటిలో ఆన్సర్ ఉండేందుకు ప్రాబిలిటీ ఉంటుంది. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 13/6, 5/3, 7/3, 20/9. ఇక్కడ మరి దీంట్లో ఏం ఎలిమినేట్ చేద్దామని చూసినట్లయితే గమనించండి, ఒకసారి గమనించాడు. సో పైన అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఫిగర్స్, న్యూమరేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. 30 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 20 ఉంది, వదిలిపెట్టేద్దాం. రైట్, క్రింది చూద్దామండి. 6, 3, 3, 9. ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి ఏంటి, ఇక్కడ 5/3 కానీ 7/3 ఈ రెండు ఆల్మోస్ట్ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సిమిలర్గా ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఇక్కడ 13/6 ఒకటి ఉంది, అదేవిధంగా 20/9 ఒకటి ఉంది. ఇవి రెండింటిని ఎలిమినేట్ చేసేద్దామండి. ఇవి రెండింటిని ఎలిమినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటిలో ఆన్సర్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంది. సో కాబట్టి దీంట్లో సిమిలర్గా ఉన్న వాటిల్లో ఆన్సర్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంది అనే దాంట్లో దీంట్లో కూడా మనం 50% ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు 7/3 పెట్టవచ్చు, లేదంటే 5/3. అదృష్టం బాగుంటే రైట్ కావడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. అట్లా సిమిలర్గా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామండి. ఇక్కడ కూడా 50% మన టెక్నిక్ అనేది పనిచేస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ క్వశ్చన్ యొక్క అంతా కూడా నేను చదవలేను. రైట్, డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోదాము. 72 ఒకటి కనపడుతుంది, 62 ఒకటి కనపడుతుంది, 64 కనపడుతుంది, 68 కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో సిమిలర్గా ఉన్నాయేంటి, 60 మీద 62 ఒకటి ఉంది, 64 ఒకటి, 68 ఉంది. సో బయటికి తీయాల్సింది ఏంటి, 72ని బయటికి తీసేద్దాం. రైట్, 72ని బయటికి తీసేసినప్పుడు ఈ 72లో ఈ మూడింటిని కంపేర్ చేయండి, ఏది సరిపోతుందో చూద్దాం. 62, 64, 68. ఓకేనా. సో రెండిట్లో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 7 ఉంది, 2 ఉంది. సో దీంట్లో 7 లేదు, 2 లేదు, దీంట్లో
7 లేదు 2 లేదు దీంట్లో. ఇక్కడ 62లో మాత్రం ఇక్కడ 2 ఉన్నదండి. ఫిజికల్గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చూడండి 62, 64, 68 దీంట్లో 62 అనేది ఎలిమినేట్ చేసిన దానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మన టెక్నిక్ 100% పనిచేస్తుంది. చూద్దామండి. ఇంకా మనం దాదాపుగా మనం సక్సెస్ అవుతూనే వస్తున్నాం ఇక్కడ. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. 256, 1024, 768, 512 భిన్నంగా ఉన్నది ఏంటి ఇక్కడ 1024. ఎందుకంటే మిగిలిన కూడా 3 డిజిట్స్ నెంబర్, ఇది మాత్రం 4 డిజిట్ నెంబర్. దీన్ని పక్కన పెట్టేద్దాం. 10, 2, 4 రైట్. కొంచెం ఓపిక్గా వినండి. సో చాలా క్వశ్చన్లు చూద్దాం. మన టెక్నిక్ అప్లై చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. 100% యూస్ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అదే మీ ఫ్రెండ్స్ ఎవరినో వాళ్ళకు కూడా ఈ టెక్నిక్ అనేది షేర్ చేయడానికి ప్రయత్నించండి. రైట్, 1024 మనకు వచ్చిందండి ఇక్కడ. ఇది భిన్నంగా ఉన్నది వేరు చేసాం. ఇప్పుడు చూద్దామండి. 768 ఒక నెంబర్ ఉంది, 512 ఒక నెంబర్ ఉంది, అదేవిధంగా 256 అనేటువంటి నెంబర్ ఉంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఉండే డిజిట్స్ కంపేర్ చేద్దాం. ఏంటి, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. 1 లేదు, 2 లేదు, 4 లేదు. ఓకేనా. ఇక్కడ 512 చూద్దాం. 1 ఉంది, 2 ఉంది, అంటే 2 డిజిట్స్ మ్యాచ్ అయ్యాయి దీనికి, అంటే దీనికి మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఒక్కటే మ్యాచ్ అయింది, 2 ఒక్కటే మ్యాచ్ అయింది, అంటే దీనికంటే దీంట్లో ఎక్కువ డిజిట్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ 512 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 512 ఇక్కడ ఆన్సర్ ఉందండి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది 100% పనిచేసిందిగా చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఎస్, క్వశ్చన్స్ కనబడుతున్నాయా లేకుంటే ఇట్లా చూద్దాం, ఒక్కొక్కటిగా చూసుకుంటే ఇటువైపు వచ్చేద్దామండి, తర్వాత వెళ్ళిపోదాం అటువైపు. రైట్, చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ పర్సంటేజ్ చూద్దామండి. ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 60% ఇచ్చాడు, 58% ఇచ్చాడు, 66% ఇచ్చాడు, 54% ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి గమనించండి. మనం చెప్పుకున్నటువంటి టిప్స్లో ఏమైంది, ఇక్కడ రెండు ఓ రకంగా ఉన్నాయి, ఏంటి ఇక్కడ 60కి సంబంధించినవి రెండు ఉన్నాయండి. ఒకటి 60, ఇంకోటి 66. ఇంకొకటి చూసినట్లయితే 50కి సంబంధించిన రెండు ఉన్నాయి, 54 ఉంది, 58 ఉంది. నేనేం చెప్పాను, రెండు ఓ రకంగా ఉండి రెండు మరొక రకంగా ఉన్నట్లయితే ఇక్కడ ఆన్సర్ ఏది ఉండడానికి ఛాన్స్ ఉంది, 2 లేదంటే 3 లేదంటే బి లేదా సి ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 58 అయినా రావాలి ఆన్సర్, లేదంటే 66 అయినా రావడానికి ప్రాబిలిటీ ఉంది ఆన్సర్. సో ఇక్కడ ఆల్రెడీ 66 ఆన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది 50% వర్కౌట్ అయింది. అంటే మన కరెక్ట్ ప్రాబబిలిటీ, రైట్ పెట్టేటువంటి ప్రాబిలిటీని 50% పెంచింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి. నెక్స్ట్ చూద్దామండి. ఒక సంఖ్యను రైట్ క్వశ్చన్ వదిలి పెడదాము. 9, 11, 7 అదేవిధంగా 13. ఓకేనా. 9, 11, 7, 13 ఒకదానికొకటి పోలిక లేదు. ఇక్కడ ఒకదానికొకటి పోలిక లేదు. ఓకేనా. ఒకదానికొకటి పోలిక లేనప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏం కావచ్చు అండి, 4 అన్నా కావచ్చు, 1 అయినా కావచ్చు. 1 కానీ 4 కానీ ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. ఈ కేసులో మనకి ఏమైంది, 9 అనేది ఆన్సర్ అయింది. అంటే ఇలా పోలికలు లేనప్పుడు లేదంటే సిమిలర్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం 1 లేదంటే 4 ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ కేసులో మనకి 9 పెడితే మన అదృష్టం, 13 పెడితే మన దురదృష్టం. కాబట్టి ఇక్కడ కూడా మన యొక్క టెక్నిక్ అనేది 50% పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకా ఇలా మనకి లైక్ ఇలాంటి వర్డ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు కాదండి, అది ఇంపాసిబుల్ అది. రైట్, ఇంకా చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్లో ఆప్షన్ 60 ఒకటి ఉంది, 68 ఒకటి ఉంది, 64 ఒకటి ఉంది, 72 ఒకటి ఉంది. ఒకసారి మీరు గమనించినట్లయితే 72 అనేది భిన్నంగా తీసేద్దాం, పక్కకు పెట్టేద్దాం. 72 పక్కకు పెట్టేద్దామండి. 72 ఆన్సర్ కాదు. మరి ఇప్పుడు ఏది కావడానికి ఛాన్స్ ఉంది అంటే 60 అయినా కావచ్చు, 68 అయినా కావచ్చు, 64 అయినా కావచ్చు. 60 కావచ్చు, 68 కావచ్చు, 64 కావచ్చు. ఇక్కడ కంపేర్ చేసుకుందామండి. ఏమైనా కంపేర్ అయితేనే కంపేర్ కావట్లేదు, ఏమీ కంపేర్ కావట్లేదు. ఓకేనా. ఏమీ కంపేర్ కానప్పుడు ఏం చేయాలి, ఇది వదిలిపెట్టేసి మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టాల్సింది. ఇంకా మనకు ఛాన్స్ లేదు అక్కడ. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మన యొక్క టెక్నిక్ అనేది 25% మాత్రమే వర్క్ అయిందండి. 0% ఫెయిల్ ఎప్పుడు కావట్లేదు, గమనించండి. 0% ఫెయిల్ ఎప్పుడు కావట్లేదు, ఇక్కడ 25%. ఈ మూడిట్లో మన అదృష్టం బాగుండి ఏది పెడితే అది టక్ మన తగిలితేనేమో అదృష్టం, లేదంటే దురదృష్టమే అండి. ఓకేనా. సో నేను అందుకే చెప్తున్నా 100% వర్క్ అవుతుందని చెప్పట్లేదు, మ్యాక్సిమం వర్క్ అవడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ కూడా చూద్దామండి. 4 ఉంది, 12 ఉంది, 16 ఉంది, 8 ఉంది. రైట్, ఇక్కడ కూడా చూడండి ఇర్రెలవెంట్గా ఉన్నాయి, ఒకదానికోటి ఇర్రెలవెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు తీసేయండి మధ్యలో. ఒకదానికోటి సంబంధం లేదండి, ఒకదానికోటి సంబంధం లేదు. ఓకేనా. సో లేదంటే ఒక లాజికల్ ఆర్డర్లో గమనించినట్లయితే 4 ఉంది, దానికి +4 8, అదేవిధంగా 8కి +4 చేస్తే 12 అయింది, 12 + 4 చేస్తే 16. అంటే ఒక లాజికల్ ఆర్డర్ ఉంది ఇక్కడ, అంటే సిమిలర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఒకవేళ మీ లాజిక్ ఆర్డర్ దొరకలేదు అక్కడ, సో ఏంటి డిసిమిలర్గా ఉన్నప్పుడు ఏం పెట్టమని చెప్పాను, 4 కానివ్వండి లేదంటే 1 కానివ్వండి ఆన్సర్ పెట్టమని చెప్పాను. ఈ కేసులో ఏమైందండి 4 ఆన్సర్ అయింది. ఈ రెండు తీసేస్తాం, ఎలిమినేట్ చేసేస్తాం అంతే. ఒకదానికి ఒకటి సంబంధం లేనప్పుడు లేకుంటే అన్ని సిమిలర్గా ఉన్నప్పుడు 1 లేదంటే 4 ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కేసులో ఏమైందండి 4 రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఇది పెడితే అదృష్టం, ఇది పెడితే దురదృష్టం. అంటే ఇక్కడ కూడా మనం యొక్క టెక్నిక్ అనేది 50% పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇది కొంచెం భిన్నంగానే అనిపిస్తుందండి మనకి. ఇది పక్కన పెట్టేద్దాం, కొంచెం డిఫరెంట్గానే ఉంది. అంటే డిఫరెంట్గా అంటే √7 ఒకటి కనపడుతుంది. నెక్స్ట్ 4 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ అండి. రైట్, చూద్దామండి ఒకసారి చూద్దాము. √7 ఒకటి కనపడుతుంది, 4 ఒకటి కనపడుతుంది, 8 సెంటీమీటర్స్ కనపడుతుంది, 6 సెంటీమీటర్స్ కనపడుతుంది. సో డెఫినెట్గా అల్టిమేట్గా దీన్ని తీసేయండి, ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నది కాబట్టి. డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసేయాలి. సో ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 25% మాత్రం వర్క్ అయిందని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదామండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సిమిలర్గా కనపడుతున్నాయండి. 1776, 1784, 1768 అండ్ 1780. సో సిమిలర్గా ఉన్నప్పుడు ఏం చెప్పాను, 1 లేదంటే 4 ఎన్నుకోవడానికి ప్రయత్నించాడు. 1 లేదంటే 4. ఎస్, దీనిలో మనకి 1వ ఆప్షన్ రైట్ ఆన్సర్గా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం 50% వర్క్ అయితే అయిందనమాట. టెక్నిక్ అనేది 50% పనిచేస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దామండి. మనం ఇక్కడ 48, 41, 43, 12 భిన్నంగా తీసి పక్కన పెట్టేద్దాం. పక్కకు పిక్ చేసుకోండి. 12ని పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మనము దాంతో కంపేర్ చేసుకోవాలి. పక్కకు తీసుకున్నటువంటి నెంబర్ తోటి మిగిలినటువంటి నెంబర్స్ని కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 12 ఓకేనా, పక్కకు పెట్టేసినట్లయితే ఇంకో ఏముంది ఇక్కడ మనకి 43 ఉంది, 41 ఉంది, నెక్స్ట్ 48 ఉంది. కంపేర్ చేసుకోండి ఫిజికల్గా ఏది కరెక్ట్గా ఉందో. రైట్, 1, 2 ఉన్నది, దీంట్లో 1, 2 ఉందా, లేదు. 1, 2 ఉంది, దీంట్లో 1 ఉందా, ఎస్ ఉన్నది. 1, 2 ఉన్నది, దీంట్లో 1, 2 ఉందా, లేదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం కావడానికి ఛాన్స్ ఉంది, 41 కావడానికి ఛాన్స్ ఉంది. ఎస్, 41 ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఇక్కడ మన టెక్నిక్ ఎంత పనిచేస్తుందండి, 100% మన టెక్నిక్ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 100% మన టెక్నిక్ పనిచేస్తుంది. రైట్, ఇవి వదిలిపెట్టేద్దాం, మనకి ఇలా అలాంటివి కాకుండా. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది కదా. 4 power 6 ఒకటి కనపడుతుంది, 2 power 12 కనపడుతుంది, 8 power 4 కనపడుతుంది, 4 power 5 కనపడుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది చూడండి మనకి. సో ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి, 4 power 6 అదేవిధంగా 4 power 5. సో ఇవి రెండు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కొట్టేసేయండి. ఆన్సర్ ఏమవుతుంది, దీంట్లో లేదంటే దీంట్లో ఉండడానికి ప్రాబిలిటీ ఉంది. సో కాబట్టి ఇది ఆన్సర్ ఉందండి. ఇక్కడ 4 power 5 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ కూడా మన టెక్నిక్ అనేది 50% పనిచేస్తుంది. అంటే ఈజీగా మన టెక్నిక్ని ఉపయోగించేసి ఒక 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయొచ్చండి. ఇంకా మిగిలిన 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే మన అదృష్టం బాగుంటే రైట్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ దురదృష్టం అంటే చెప్పలేమండి, దాని పోయింది. ఓకేనా. రైట్, ఇంకో నెక్స్ట్ చూద్దామండి. 3694, 3694. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి భిన్నంగా ఉన్నాయి. భిన్నంగా ఉన్నప్పుడు ఏంటి ఏమని చెప్పాను నేను, 1 కానీ లేదంటే 4 కానీ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనము 100% ఫెయిల్ అయిపోయాం. ఏంటి ఇక్కడ 2 ఆన్సర్ అయిందండి. రైట్, ఇంకోటి చూద్దాం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి, x⁻³ - 4x² అన్నాం. అదేవిధంగా x⁻³ - 4x², x⁻³ - 4x², x⁻³ + 4x². సో భిన్నంగా ఉన్నది ఏంటి ఇక్కడ, దీన్ని తీసేద్దాం. ఫస్ట్ ఇంకా 4ని తీసేద్దామండి. సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసేద్దామండి. తీసేసి దీంతో కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏది సిమిలర్గా ఉందని చూద్దామండి. ఏది సిమిలర్గా ఉందని చూసినప్పుడు చూడండి ఇక్కడ మనకి. సో 4x² - 9x - 18, 4x² - 9x - 18. సో ఇక్కడ చూడండి మళ్ళీ 4x² + 9x అయింది. + 9x ఉంది, ఇక్కడ లేదు. ఓకేనా. సో -9x + 18 ఉందా, లేదు. సో కాబట్టి దీనికి సిమిలర్గా ఉన్నది ఏంటి, ఇది. ఓకేనా. ఆడ్గా ఉన్నదాన్ని పిక్ చేసాము, కంపేర్ చేసినప్పుడు ఇది కంపేర్ అయింది మనకి. ఇక్కడ 3 అనేది ఆన్సర్ అవుతుంది. 100% ఇది కూడా మన టెక్నిక్ అనేది పనిచేస్తూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ మనకి 40, 20, 36, 30. సో ఇక్కడ ఏమవుతుంది అని చూసినట్టయితే నేను చెప్పినట్టుగా 36 కానీ 30 ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉందని దీన్ని పెడతాం. కానీ ఈ సందర్భంలో కూడా మనం ఫెయిల్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, రైట్. రైట్, ఇవన్నీ ఎస్ ఇంకా ఉన్నాయండి కొన్ని కూడా చూద్దాం. ఎస్, ఇక్కడ చూద్దామా. చూడండి 0√3 ఉంది, 3√3 ఉంది, 2√3 ఉంది. సో ఇక్కడ భిన్నంగా ఉన్నది ఏంటి, 0 తీసేయండి, పనికిరాదు.
సో సిమిలర్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి √3 ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చి √3 ఇచ్చాడు. సో ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయండి. దీన్ని కూడా బయటికి తీసేద్దాం, √3 తీసేద్దాం. సో ఇప్పుడు √3తో సహా కంపారిజన్, జీరోతో కంపేర్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే జీరో లేదు కాబట్టి. ఇక్కడ √3 ఉన్నది, ప్లస్ ఇక్కడ కూడా మనకు √3 ఉంది, ఇక్కడ కూడా √3 ఉంది. రైట్, ఇప్పుడు ఫిజికల్గా కంపేర్ చేసినట్టు ఇక్కడ 3 నెంబర్ ఉంది, ఇక్కడ కూడా 3 నెంబర్ కనపడుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది ఆన్సర్ రావడానికి ప్రాబిలిటీ ఉంది పెడుతుంటామండి, కానీ రాంగ్ అవుతుంది. సో అలా ఆలోచించకుండా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయని ఆలోచించిన సందర్భంలో 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి 50% ఛాన్స్ అయితే కనపడుతుంది. ఇక్కడ కూడా 50% సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే 0ని ఎలిమినేట్ చేసాము, √3ని ఎలిమినేట్ చేసాము. ఇవి రెండు సిమిలర్గా కనపడుతున్నాయి. ఒక నెంబర్ ఇచ్చాడు, √3 ఇచ్చాడు ఇక్కడ. సో కాబట్టి రెండిట్లో ఒక ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీరుతాం. అప్పుడు కూడా మనకి ఏంటంటే 50% ఛాన్స్ అయితే కనపడుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ -0.5, నెక్స్ట్ 2, -2, అదేవిధంగా 2 ఆఫ్ -1 ఎంటైర్లీ డిఫరెంట్గా 4 ఆప్షన్స్ తేడాగానే కనబడుతున్నాయి. ఏ రెండు కూడా సిమిలర్గా లేవు. సో సిమిలర్గా అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అదేవిధంగా ఇక్కడ 2 ఆఫ్ -1 ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్లా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏంటి, కంపల్సరీ 1 కానీ 4 కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 ఆన్సర్ కాబట్టి ఇక్కడ కూడా మనం 50% ఓకే కావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ 0.9542 ఒకటి ఉంది, 0.4771 ఒకటి ఉంది, 0.4313 ఒకటి ఉంది, 0.6361 ఒకటి ఉంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 0.4771 ఒకటి ఉంది కదా, అదేవిధంగా 1.4313 ఉంది కదా. కొంచెం మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఆడ్గా అనిపిస్తున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఏం పెట్టడానికి ఛాన్స్ ఉందంటే ఫస్టే దీన్ని ఎలిమినేట్ చేస్తాం, ఎందుకంటే ఇది 1.43 ఉంది, ఇవన్నీ కూడా 0 పాయింట్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తాం. ఫస్టే దీన్ని ఎలిమినేట్ చేస్తాం, కానీ ఆన్సర్ ఇదే అండి, ఆన్సర్ ఇదే. కాబట్టి ఈ కేసులో కూడా మన టెక్నిక్ పనిచేయలేదు, వర్కౌట్ కాలేదు. ఓకేనా? రైట్, నెక్స్ట్ మొదటి 4 రైట్ అది వదిలిపెట్టేద్దామండి. ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. 8.5 కనపడుతుంది, 17 కనపడుతుంది, 34 కనపడుతుంది, అదేవిధంగా 13 కనపడుతూ ఉంది. సో ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఇది డిఫరెంట్గా ఉంది. ఓకేనా? డెసిమల్ నెంబర్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ 8.5 ఆన్సర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 17, 34, 13 కనపడుతూ ఉందండి. సో వీటిలలో కంపల్సరీ ఏదో ఒక ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ కంపేర్ చేద్దాం ఒకసారి. 17, అదేవిధంగా 13, 34 ఏది కంపేర్ చేసినట్టు లేదు మనకి, ఎందుకంటే అది డిజిట్లో ఉంది, అది డెసిమల్లో ఉంది, ఇదేమో నార్మల్ నెంబర్స్. సో కాబట్టి ఈ మూడిట్లో కంపల్సరీ ఏదో ఒకటి ఆన్సర్ ఎన్నుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా అది అదృష్టం బాగా ఉంటే రైట్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అయిపోతుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2:1 ఉంది, √3:2 ఉంది, 1:√2 ఉంది, అదేవిధంగా 4:3 ఉందండి. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి అన్నీ కూడా భిన్నంగా కనపడతాయి, ఏది ఇర్రిలెవెంట్గా ఉన్నాయండి. సో ఇర్రిలెవెంట్గా ఉన్నప్పుడు ఏం చెప్పాను, కంపల్సరీ 4 కానివ్వండి లేదంటే 1 కానివ్వండి ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి 4 అనేది ఆన్సర్ కనపడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి 50% సక్సెస్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇంకా క్వశ్చన్స్ అనేవి మామూలుగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అంటే 2025 క్వశ్చన్ పేపర్ అండి, టెట్ క్వశ్చన్ పేపర్. అండ్ మరొకటి చూద్దాము, 2024ది కూడా ఉందండి. 2024ది కనపడుతుంది మనకి. 2024ది కూడా సేమ్ అవే టెక్నిక్స్ అప్లై చేసినట్లయితే ఆల్మోస్ట్ మనము ఒక 60% స్కోర్ అయితే 60 to 70% అయితే రైట్ అయితే అండి. ఆ టిప్స్ పాటించండి, డెఫినెట్గా 60 నుంచి 70% క్వశ్చన్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి నేను చెప్తున్నాను. సో ఆల్రెడీ లాస్ట్ టైం ఈ టెక్నిక్ చెప్పాను, టెట్లో అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు కొంతమందికి అసలు ఏమి చదవకుండా కూడా 15+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, 15+ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ టెక్నిక్స్ అయితే అప్లై చేయండి. సో నేను చెప్పానని కాదు, మీరు మీ దగ్గర ఉండేటువంటి ప్రీవియస్ పేపర్లో ఇప్పుడు మనం ఏవైతే టెక్నిక్స్ డిస్కస్ చేసామో ఆ డిస్కస్ చేసిన టెక్నిక్స్ అనేది అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు అర్థమవుతుంది, ఎస్ మనం డిస్కస్ చేసినటువంటి టిప్స్ అనేవి, టెక్నిక్స్ అనేవి ఎంతవరకు పని చేస్తున్నాయి, ఎంతవరకు పని చేయట్లేదు మీకే చాలా క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. ఇంకో క్వశ్చన్ పేపర్ చదవగలుగుతా నాకు ఓపిక ఉంది, కానీ మరి మీరు అంతసేపు చూడలేరు. కాబట్టి ఆల్మోస్ట్ అలా ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ పేపర్ కూడా టెక్నిక్ అంటే నేను ఏదో 1-2 క్వశ్చన్ పేపర్లు కాదండి, 5 క్వశ్చన్ పేపర్లు చూశాను. 5 క్వశ్చన్ పేపర్లు చూసి సో ఎట్లా ఉండడానికి ప్రాబిలిటీ ఉందని డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా మీకు 60 to 70, సో 60% మార్క్స్ వచ్చినా కానీ 18 మార్క్స్ అండి. 60% వచ్చిన 18 మార్క్స్. సరే 50% మార్క్స్ అన్నా కూడా మనకు 15 మార్కులు అండి మ్యాథ్స్లో. అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే టిప్స్ అప్లై చేయండి, 100% మీకు 15 మార్క్స్ అయితే ఎక్కడికి పోవు. ఓకేనా?
రైట్, వీడియో మాత్రం యూస్ఫుల్గా ఉంది, తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అదే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డెమోలో ఉంది. నెక్స్ట్ ప్లేస్టోర్లో కూడా దొరుకుతూ ఉంటుంది, మీకు ప్లేస్టోర్లో ఉంటుంది కేకే బయాలజీ, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కేకే బయాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి. ఓకే, వెల్ అండ్ గుడ్ అని కూడా తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఖచ్చితంగా జస్ట్ మీరు ఏం అవసరం లేదని బ్లైండ్గా మన కోర్సును ఫాలో అవుతూ పోండి. మీకు ఫ్రీ టెస్ట్లు అనేవి పెడుతూ ఉంటాను, ఎవ్రీ వీక్లీ ఒకటి ఫ్రీ టెస్ట్లు అండి, కంప్లీట్ ఫ్రీ టెస్ట్లు పెడుతున్నాను కదా, అక్కడ అటెండ్ కండి. మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు చదవాలి, ఎక్కడ తప్పు చేస్తారు, ఎక్కడ తప్పు చేయడం ప్రాబిలిటీ ఉంది, అండ్ క్వశ్చన్ ఎక్కడి నుండి ఎగ్జామినర్ ఎక్కడి నుండి ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తూ కోర్సులో క్లాసులు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 2 డిఎస్సీలను మనం ఫేస్ చేసామండి. తెలంగాణలో ఒక డిఎస్సీ, అదేవిధంగా ఏపీలో ఒక డిఎస్సీ. మనం ఏవైతే గెస్ చేసినట్టు చాలా క్వశ్చన్లు అండి, 1 కాదు 2 కాదు, సో మనకి చాలా క్వశ్చన్లు అనేవి ఎగ్జామ్లో రావడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు ఛానల్ రిలయబిలిటీ కావచ్చు, కోర్స్ యొక్క రిలయబిలిటీ కావచ్చు మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు దాదాపుగా 100 మంది మనకి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అయితే అయ్యారండి. మీరు కూడా కావాలంటే తప్పకుండా ఆ కోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.